నమస్తే, నేను మీ ప్రశాంత్. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాక మొట్టమొదటిసారి ఈ రోజైతే వైఎస్ జగన్ గారు అయితే పరామర్శించాడు. ఇంతకీ మరి అక్కడికి వెళ్ళి ఏమని మాట్లాడారు? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, వంశీ గారు అరెస్ట్ అయ్యాక ఈరోజు వైఎస్ జగన్ గారితో పాటు ఇంకా చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే చాలా మంది వెళ్ళడం జరిగింది, అక్కడ పరామర్శించడం జరిగింది. ఇంతకీ అసలు ఏం మాట్లాడారు మీరు? ఏం మాట్లాడతారు? ఏం పర్వాలేదు. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది మొదటి రోజు, రెండో రోజుకి ఇంకొంచెం తేలిగ్గా ఉంటుంది, మూడో రోజుకి అలవాటు అయిపోద్ది. నేను చూడు 16 నెలలు ఉన్నాను జైల్లో అని చెప్తాడు. ఇంకేం చెప్తాడు అంతకంటే? ఇంకేం చెప్పడానికి కూడా లేదు. ఏం చేయగలడు? ఇప్పుడు అతను అధికారంలో లేడు, అక్కడేమి మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు. ఆయన హఠాత్తుగా ఎక్కడో రోడ్డు మీద ఉంటేనో లేకపోతే హాస్పిటల్లో ఉంటేనో ఆయనేమి ఎత్తుకొచ్చేయలేదు. బలవంతంగా ఎత్తుకొచ్చేసేసి అరెస్ట్ చేసి డైరెక్ట్గా తీసుకెళ్ళి జైల్లో పడేయాలి. ఆయన్ని పద్ధతి ప్రకారం, ప్రొసీజర్ ప్రకారమే చేశారు. ఈ ప్రొసీజర్ ప్రకారం చేసినప్పుడు ఇంక నువ్వు అండగుండేది ఏంటి? నీ జైలు అనుభవాలు చెప్తావు, అంతకంటే ఇంకేం చేస్తావు? ఇప్పుడు నువ్వు అండగా ఉండి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పెట్టావు. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమాత్రం వాదించాడో చూసాం కదా. అందుకని ఏంటంటే ఇప్పుడు జగన్ వచ్చే వరకు మనం ఎందుకు వెళ్ళాలని ఎవరి కాళ్ళు రాలా. ఇప్పుడు జగన్ వస్తున్నాడు అనేసరికి మనం అందరి దృష్టిలో ఎందుకు పడాలి? ప్రెస్కి మనం ఎందుకు ఆన్సర్ చెప్పాలి? మైకులు పట్టుకొని కూర్చుంటారు కదా, ట్యూబులు పట్టుకొని. అందుకని ఎందుకు వచ్చింది గోల అని చెప్పి ఎవ్వరూ వెళ్ళాలా ఇప్పటిదాకా. ఇక జగనే వచ్చిన తర్వాత మనం వెళ్ళకపోతే బాగోదని వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు. వస్తే మరి అంతమంది ఒకేసారి వస్తే అదుపు చేయాలా అక్కర్లేదా? కోర్టు దగ్గర చేయాలి కదా. అందుకని దానికి కూడా చెలువలు పలువలు చేసి మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఆయన ఏం మాట్లాడతాడంటే, సింపుల్గా ప్రశాంతంగా ఉండు, నీకు కావాలంటే నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి బ్యాడ్మింటన్ కోర్టే ఇస్తాను, నేను కూడా అట్లాగే బ్యాడ్మింటన్ ఆడేవాడిని, ఒంటరిగా కూర్చొని ధ్యానం చేసుకునేవాడిని, ఏమో నేను ప్రేయర్ చేసుకునేవాడిని, నువ్వు హిందూ భక్తుడు కాబట్టి నువ్వు ఏదైనా మంత్రోచ్చారణ చేసుకో, లేదు అనుకుంటే యోగా చేసుకో. ఇవే కదా, ఎందుకంటే ఏం చెప్తాడు? ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అదైనా చెప్తాడు. అధికారంలో లేడు కాబట్టి ఏమీ చేయలేడు. ఇంక భేటీ అనంతరం అంటే ఏం నాకు తెలిసి నా చుట్టుపూరకు అంతకంటే తట్టట్లా. మరి మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే కనుక వంశీ గారు అయితే ఒకటి మాట్లాడడం జరిగింది, ఏది నాకు పడుకోవడానికి కరెక్ట్ అయిన దిండు కూడా ఇస్తలేరు, నాకు దోమలు కుడుతున్నాయి, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, సో అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే జైల్లో అలా ఉంటుందా? జైల్లో అలా ఉంటుందా లేదా అనేది ఒక నిమిషం పక్కన పెట్టి, నాకు తెలిసి వల్లభనేని వంశీ వయసు 45-50 మధ్యలో ఉంటాయి, అంతకంటే ఉంటాయి అని అనుకోను నేను. అయితే మరి 72 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన నాకు కొంచెం సౌకర్యవంతంగా జైలు రూమ్ ఉంచండి అంటే, దోమలు కొడుతున్నాయి అంటే ఏం మాట్లాడారండి వీళ్ళు? రంభావారు వచ్చి కన్ను కొడతాయా, ఇవన్నీ మాట్లాడారు కదా. మాట్లాడడం జరిగింది కదా. అసలు పోని మాట్లాడితే ముసలాడు రేపో మాపో సస్తాడు అంటాడు కొడాలి నాని. మరి ఆయన జైల్లో 55 రోజులు ఉన్నప్పుడు నువ్వు 14 రోజులు ఉండలేవా? ఇప్పుడు నేను వేసింది 14 రోజులే కదా రిమాండ్కి. ఏమో కాలం కలిసి వస్తే నీకు వెంటనే బెయిల్ మంజూరు అవుద్దేమో, మధ్యంతర బెయిల్ వస్తుందేమో, కానీ కొంచెం కష్టం. ఎందుకంటే నువ్వు చేసిన పని అలాంటిది. లేదంటే ఇంకా జైలుకే ఇంకొన్నాళ్ళు పడుతుంది, టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ఉంటుంది. అరెస్ట్ అయ్యే వరకు అది వేరే విషయం. అరెస్ట్ అయిన తర్వాత అన్నీ పరిగణలోకి వస్తాయి. అసలు నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేసిన ఆపరేటర్ను నువ్వు ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎలా కిడ్నాప్ చేశావు? కిడ్నాప్ చేసినప్పుడు ఏమని బెదిరించావు? అసలు ఎలా స్టేట్మెంట్ ఇప్పించావు? ఆ స్టేట్మెంట్ నీతో ఎవరు ప్రిపేర్ చేశారు? నీ లాయర్ ప్రిపేర్ చేశారా, నువ్వు ప్రిపేర్ చేసావా? ఇలా 100 మాటలు 100 ప్రశ్నలు వస్తాయి ఇక్కడ. ఖచ్చితంగా అతన్ని
పోలీస్ కస్టడీ అడుగుతారు, పోలీస్ కస్టడీలో ఇవన్నీ వస్తాయి. దీని ప్రకారంగా జడ్జి చూస్తాడు, చూసి దాన్ని బట్టి అసలు ఇతనికి బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అంటే బెయిల్ ఇస్తే ఇతను ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఫిర్యాదుదారుణ్ణి ఏమైనా భయపెడతాడా, బ్లాక్మెయిల్ చేస్తాడా, అతని ప్రాణానికి ఏమైనా హాని ఉందా, ఇన్ని రకాలు. ఇప్పుడు అతను ఎవరైతే కంప్లైంట్ చేశాడో అతను బతికి ఉండటం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే కరుడుగట్టిన నేరస్తులు ఎవరైతే ఆ సమాధానం చెప్పాలో వాళ్ళని లేపేస్తారు. అలా మరి వల్లభనేని వంశీ కూడా చేస్తాడా? 100 ఆలోచిస్తే కోర్టు, ఇప్పుడు మనకి 2 కళ్ళే ఉంటాయి, కోర్టుకి 360 కళ్ళు ఉంటాయి. కోర్టుకి చూడదలుచుకోకపోతే నేనేం చెప్పలేను, కానీ అంత ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో ఏంటి మన కిం కర్తవ్యం అంటే, పరిస్థితి చూస్తే అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటి వరకు పరామర్శించడానికి ఎవరూ రాలేదు. వీళ్ళు చేయూతిస్తారు అని వల్లభనేని వంశీ ఎలా నమ్మగలడు? ఇప్పుడు కూడా వచ్చింది ఎందుకు అంటే, క్యాడర్ ఎక్కడ భయపడుతుందో అని వచ్చాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి అసలు స్టేట్మెంట్ ఇవ్వడానికే 2 రోజులు పట్టింది. ఆల్రెడీ వైసీపీలో చాలా మంది భయపడుతున్నారు, భయపడుతూనే ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. తప్పనిసరిగా మొక్కుబడిగా పరామర్శలకు వచ్చారు తప్పితే వాళ్ళు ఏదో పార్టీ మీద ఇంట్రెస్ట్ తోటో లేకపోతే వల్లభనేని వంశీ మీద ప్రేమతోనో వీటితో రాలా. వాళ్ళు తప్పదు కాబట్టి ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీ వాళ్ళని చేర్చుకునే పరిస్థితిలో లేదు కాబట్టి అందుకోసం అని చెప్పి వచ్చారు. అలాగే వీళ్ళకి మొన్న ఎలక్షన్స్లో 40% ఓటు ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది. ఈ ఓట్ బ్యాంకు అలాగే క్యాడర్ ఉంది, వాళ్ళు ఎక్కడ నీరసించిపోతారో అని చెప్పి అవి చూసుకుని వాటితోటి మళ్ళీ మనకేమైనా ఉపయోగం ఉండొచ్చా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడు? ఏం చేయలేడు. కానీ తప్పనిసరి ఎలా అంటే ఏడ్చేవాడికి పెళ్ళాం వచ్చింది, నాకు పెళ్ళాం వచ్చింది అన్న పరిస్థితుల్లో వచ్చాడు తప్పితే అతను మనస్ఫూర్తిగా వచ్చింది కాదు. అసలు మనస్ఫూర్తిగా వస్తే ఎట్లా రావాలంటే, ఏ క్షణమైతే హైదరాబాద్లో అతన్ని అరెస్ట్ చేశారో విజయవాడ తీసుకొచ్చేసరికి అక్కడ రెడీగా ఉండాలి. అవును, నువ్వు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివారు కదా, పాపిస్ట్ స్క్రిప్ట్లన్నీ చదివారు కదా వాళ్ళు, పుట్టుకల గురించి పెరుగుదల గురించి మాట్లాడారు కదా. ఈ రోజుకి వాళ్ళ బుద్ధి మారట్లేదు కదా, ఒక అమ్మకి ఒక అబ్బకి అని మాట్లాడుతున్నారు కదా. మరి ఇవన్నీ మాట్లాడడం మారని వాళ్ళు అదే బలుపుతో మాట్లాడుతున్నారు కదా. మరి అలాంటి వాళ్ళు నీ వాళ్ళు కదా, ఎంత అవునన్నా కాదన్నా కడుపు చించుకుంటే కాలమే పడుతుంది. మరి నువ్వెందుకు రాలేకపోయావు? అసలు ఏంటమ్మా, ఏంటి ఇలా అయింది, ఏం కాదు నేనున్నాను అని నీకు స్టేట్మెంట్ ఇవ్వడానికి 2 రోజులు పట్టింది. అంత రాజకార్యాలు ఏమున్నాయి? నువ్వు ఇప్పుడు అధికారంలో కూడా లేవు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంకా అయిపోయింది. వల్లభనేని వంశీ ఏమైపోతే ఆయనకి ఎందుకు? స్క్రిప్ట్లు ఇచ్చినా చదవడేమో, మనకు అనుకూలంగా పనిచేయడేమో. అసలు ఆల్రెడీ ఓడిపోయిన వెంటనే అతను అమెరికా వెళ్ళాడు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవటం కోసం. అదేదో ఇక్కడ కేసులు ఉన్నాయని రాలా. ఇకపోతే అవి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇంక నాకు గన్నవరంలో నాకేం పని అన్నట్టు. సరే, అందుకే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్లారు కదా. ఏది ఏమైనా మనం మాట్లాడుకుంటే ఒకటే సంగతి ఏంటి అంటే, ఏదైనా సరే మితిమీరి చేస్తే ఫలితం అనుభవించవలసిందే. మీరు ఏం ఆశించి పార్టీ మారారో, ఏమి ఆశించి అక్కడికి వెళ్ళాక ఏ పార్టీలో టిక్కెట్ తోటి నువ్వు గెలిచున్నావో, ఈ పార్టీని తిట్టావో, అలాగే అనవసరమైన నిందారోపణలు వేసావో, అలాగే ఇప్పుడు నీ సంగతి తవ్వి తీస్తే బోర్డు కేసులు బయటకు వస్తున్నాయి. మరి ఒకదాని తర్వాత ఒకటి కేసులు పడితే నీకు ఎప్పటికి బెయిల్ దొరకాలి? అందుకని ఏంటి అంటే ఇవాళ ఇంకా అతనికి వల్లభనేని వంశీకి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు కాబట్టి పట్టినట్టు ఉన్నాడు. ఇది కూడా ఇప్పుడు మిగతా ఉన్న క్యాడర్కి ధైర్యం చెప్పడం కోసం వచ్చాడు తప్పితే అతని మీద ప్రేమతో వచ్చాడని కానీ అతని మీద ఎంపతితో వచ్చాడని కానీ అనుకోవటానికి వీల్లేదు.
కాకపోతే ఎలాగో వచ్చాను కాబట్టి తన జైలు అనుభవాలు వివరించుంటాడు, అంతకంటే ఏమీ లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.